కుటుంబం కూడా ఐక్యత కలిగే విశ్వాసం కలిగిన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు చేశాడు. నీ కుటుంబం ఒకసారి నీ జీవితంలో ఎలా ఉన్నదో ఆ పరిస్థితి నుండి దేవుడు ఏ విధంగా నిన్ను బలపరిచి రక్షిస్తున్నాడో అదే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అందుకని మునుపటి మందిరానికి దేవుడు ఇప్పుడు మందిరానికి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ప్రజలు ఏ విధంగా జవాబిస్తున్నారంటే ఆ మందిరముతో పోల్చుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం. కానీ దేవుని ఆత్మ సంబంధమైన విశ్వాసము కలిగి ఉంటే ఈ కట్టడములను బట్టి దేవుడు రాడు. దేవుని మందిరంలో ఒకవేళ పూరు గుడి చేస్తే అక్కడ దేవుడు ఉంటాడా ఉండడంటే ఉంటాడు, అక్కడే ఉంటాడు. మొదట దేవుడు నీ విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే 2-3 నా నామమును ఎక్కడైతే కేటిస్తారో అక్కడ ఉండి నేను వారికి ప్రతి ఉత్తరము. మన మధ్యన ఉంటాక దేవుడు సంసిద్ధము కాడు. కానీ నువ్వు దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు విశ్వాసము కలిగి తీర్మానం ఉన్నావో లేదో నీ అంతకు నువ్వు పరిశీలన చేస్తావు.